వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఓహో లేదు క్యారెక్టర్ నెలకు ఎంత కట్టాలి, డబ్బులు ఏం చేయాలి, ఆలోచించాలి సార్ అనేది ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయావు అనుకోండి, ఎలా ఉంటుంది? నాకు లేదు, నా డబ్బులు లేవు, ఎవరైనా ఏడుతుంటే ఎట్లా? ఆ క్యారెక్టర్ నువ్వు ఎంజాయ్ చేయాలా లేదా? మామో అసలు మామూలు స్పోర్టివ్ స్పిరిట్ కాదు మీద అసలు. సరే 2:30కి లేస్తారు, 5:30 వరకు ధ్యానం చేస్తారు, లీటర్ నీళ్లు తాగి, తర్వాత మీ దినచర్య ఎక్సర్సైజ్ సూర్య నమస్కారం, ప్రాణాయామం, కపాలి బాత్ చేస్తాం. సూర్య నమస్కారాలు ఎన్ని రౌండ్లు వేస్తారు? అంటే ఉంటాయి, ఒక చెట్టుకి 12 ఉంటాయి. కాడులో కపాలి బాత్ అంటే షో మైండ్ డైమెన్షన్ ఎక్కువ మంది గురువుల దగ్గర నేర్చుకున్నాం. దాని తర్వాత మార్నింగ్ ఉడకబెట్టిన బాదం పప్పు, ఈ వాల్నట్స్ ఇవన్నీ కొన్ని నానబెట్టి తింటాం. ఇంకా అసలు ఇడ్లీ ఉప్మా టిఫిన్ లేని తినరు అంటే ఏం తినవు, మ్యాక్సిమం 99% అది అవాయిడింగ్ అనమాట, చేయం. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ బొప్పాయి మార్నింగ్ అవి తింటాం. ఫ్రూట్ తింటారు మార్నింగ్? ఫ్రూట్స్ ఎక్కువ, ఫ్రూట్స్ తింటాం. ఈవినింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నం ఒక పూట వండిన ఆహారం. ఈవినింగ్ ఫ్రూట్స్ ఎన్నింటి లోపు తినేస్తారు? 7 సపోజ్ ఇప్పుడు మీరు 7కి సెట్ లో ఉన్నారు, ఇంటికి వెళ్ళలేదు, సెట్ లో తింటాం. ఒకవేళ తినడానికి కుదరలేదు, అప్పుడు ఏమైంది అంటే మేము అంటే యాక్చువల్గా మ్యాక్సిమం మా విపాసనకి వెళ్ళినప్పుడు, మేము బుద్ధ భగవాన్ కోర్సుకి వెళ్ళినప్పుడు వాళ్ళు నైట్ ఫుడ్ పెట్టరు. లేనప్పుడు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాం, ఈరోజు మంచి పర్లేదు నేను కోర్సు మనం చేయడానికి అవకాశం దొరికిందని. పాజిటివిటీకి పీక్, పాజిటివిటీకి ఎపిక్ అసలు వీళ్ళిద్దరు మామూలుగా కాదు. కానీ అండి మీ ఇద్దరిలో బ్యూటీ ఏంటి తెలుసా? మీరిద్దరిది ఇందాక నేను ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు ఒకే థియరీ, ఒకే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అలాగా మీకు కుదిరింది అన్నది పక్కన పెడితే, ఎప్పుడన్నా ఒకళ్ళు లో ఉన్నప్పుడు ఒకళ్ళు మెచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళని బూస్ట్ చేయడం, ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళని కూల్ చేయడం, లేదా ఒకళ్ళు ఇవాళ తిందాంలే పర్లేదులే అని అనుకున్నప్పుడు కాదు 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 మనం స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పడం. ఇలా మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ డిసిప్లిన్డ్ అంటే ఎవరికి ఇస్తారు? రామ లక్ష్మణ? ఒకళ్ళు అనే కదా, కానీ నిరంతరం ఒక్కొక్క సమయంలో మాకు కోపంగా ఉన్నప్పుడు వాడు దాన్ని డీల్ తీసుకుంటాడు, వాడు కోపం ఉన్నప్పుడు నేను హోటల్లో ఉంటాం, అట్లా బ్యాలెన్స్ అవుతుంటుంది. ఒక మళ్ళీ తిందాం అన్నప్పుడు వాడికి తినాలనిపించింది కావాలి తినమంటాం, నేను తినాలనిపించినప్పుడు అది వద్దని మనం కండిషన్ పెట్టకూడదని. అసలు ఎప్పుడు మీ ఇద్దరికి గొడవలే అవ్వలేదా? ఎవ్వరు గొడవలు పెట్టడానికి ట్రై చేసి అవుతాయా? అయ్యాయా మీకు కూడా? అంటే పనిలోనే పళ్ళు గొడవలు అవుతాయి, కానీ మా గొడవలు ఏంటంటే చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చేలాగా ఉంటుంది. చిన్నప్పుడు చాక్లెట్ తీసుకుంటారు ఇచ్చినప్పుడే ఆగుతాడు కదా, అంత సాత్విగా ఉంటుంది. గొడవలు రావాలి తల్లి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గొడవలు రావాలి. ఆ గొడవలు ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు ఉంటుందా, 1 అవర్ ఉంటుందా, 1 డే ఉంటుందా, సంవత్సరాలు ఉంటుందా? ఎక్సైజ్ అయిపోయింది నీ గొడవ ఆ పగ ఎక్కువగా అయిపోతున్నాను కదా, పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా హ్యూమన్ ఫీలింగ్స్ కదా. నాకు నీకు గొడవ అయితే వాడే వచ్చి ఫస్ట్ మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడేది ఏంటి, ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. జనరల్ గా తెలుసుకుందాం అని అడుగుతా. అది తెలియ అట్లే ఆ ఈగోది ఏం అవసరం లేదు, ఉండదు అనమాట. వాడు మాట్లాడు నేను మాట్లాడదు ఏమి ఉండదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాల లాగా ఒకళ్ళు వెంకటేష్, ఒకళ్ళు మహేష్ బాబు లాగానా? అంతే. మా ఫీలింగ్ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మన జీవితం ఏంటంటే గెస్ట్లకు మనం అందరం పార్ నుంచి గెస్ట్ వస్తాం కదా, గెస్ట్లు అనమాట. కొన్ని రోజులు భూమి ఉండాలి తను గెస్ట్లు పంపించాడు మనల్ని, కొట్టుకుంటూ తిట్టుకుంటూ పలుకోకుండా ఉండి పగలు పెంచుకుంటూ ఉంటే 4 రోజులు వేస్ట్ చేసుకుంటే ఎట్లా అనేది. నువ్వు టూర్కి వారం వచ్చావమ్మా హైదరాబాద్ తిరిగి చూడాలని, 4 రోజులు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తింటా వాటలు తిరుగుతూ ఉంటే ప్లేస్ ఎన్ని ఉండే. ఆయన ఏం పంపించాడు? నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న బ్యాగ్ ఇచ్చామ్మా, నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ చార్మినార్ ఉంది, అక్కడ ఉంది, ఉంది, అక్కడ వెళ్ళి చూసి రామని పంపించింది అమ్మ నాన్న. ఇంత సౌమ్యంగా ఉండే మీరు అట్లా అంత వైలెంట్ సీన్స్ ఎట్లా చేస్తారో అనిపిస్తుంది నాకు. 2 డిఫరెంట్ కాంట్రాస్ట్ పర్సనాలిటీస్ లాగా ఉంటారు, అందుకని అన్ని మీరు కూడా కెమెరా ముందుకు రాగానే మీలో ఉన్న బిఫోర్ 6 ఫైట్ మాస్టర్, ఆఫ్టర్ 6 భగవంతుడు శిష్యులు. చాలా బాగా చెప్పారు. సో 6 తర్వాత మీలో ఉన్న ఇంకొక క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో పొద్దున వర్క్ టైంలో మీలో ఉన్న క్యారెక్టర్ ఏంటి, సాయంత్రం 6 తర్వాత మీలోంచి వచ్చే క్యారెక్టర్ ఏంటి? సపోజ్ సినిమా పేర్లతో చెప్పాలి అని అంటే సరదాగా ఏం చెప్తారు? బొబ్బిలి పులి, వర్క్ చేసేటప్పుడు రావణాసురుడు, వర్క్ లేనప్పుడు రాముడు.
బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అండ్ ఎలా ముందుకి వెళ్ళాలి, ఏ విజన్తో వెళ్ళాలి ముందుకి అన్నది మీ నెక్స్ట్ ప్లాన్? ఆయన అడిగి చెప్తాం. భగవంతుడు అంటే బంగారు అడిగింది కాబట్టి మేము ఈ మధ్య ఏంటంటే ఇట్లా వెళ్ళాలి, ఈ ప్రాజెక్ట్ వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి, డిజైనింగ్ అంటే పేపర్ రాసుకొని సించేసాం. అంటే కొన్నాళ్ళు మనం పేపర్ రాసుకోవాలి, తర్వాత ఆయన పేపర్లో చేయాలి. ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నడుచుకోవడం ఇప్పుడు నడుచుకుంటున్నాం. ఆయన షెడ్యూల్ నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది దేవుడికి ఏం దండం పెట్టుకోరా నాకు ఈ వర్క్ చేయాలి దండం పెట్టం. ఆయనకి ఆయన అయితే దండం పెట్టేది ఎందుకు ఆయనకి? ఆయన నువ్వైనప్పుడు ఆయనకి నమస్కారం ఎందుకని మా ఫీల్. అసలు కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఇంకా మెచ్యూరిటీ రావాలేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ అండి చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం, మీ గురించి జనాలకి నాతో సహా ఇప్పటి వరకు నాకు తెలిసిన ఒక యాంగిల్, బట్ మీతో మాట్లాడుతూ జరిగిన ఈ కాన్వర్జేషన్లో ఓహో ప్రాబబులీ ఇలా ఆలోచించాలి కాబోలు, లైఫ్లో ఈ దృక్పథం ఉండాలి కాబోలు, ఫెయిల్యూర్ వస్తే ఇలా ఉండాలి కాబోలు, అన్నీ మనమే పగలు తీసేస్తున్నాం అని కాదు, ఆయన అనుకుంటేనే మనం అడుగు తీసి అడిగేస్తున్నాము. చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే ఎన్ని ఫెయిల్యూర్ ఉంటే అంత బెస్ట్ అనేది మా ఫీల్, అన్ని అవమానాలు ఉంటే అంత బెస్ట్ అని మా ఫీల్. ఇంకోటి ఏంటంటే మనకి మిత్రుల కంటే శత్రువే మనకు బెస్ట్ ఫ్రెండ్. అంటే మన తప్పులు కంటే ఫెయిల్యూర్ బెస్ట్, పొగడప్పుల కంటే అవమానాలే బెస్ట్ అని మా ఫీల్. రివర్స్ యాంగిల్ చూస్తే మనిషికి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు అనేది మా ఫీల్. చూడాలి అసలు లైఫ్ అంటేనే ఒక కంప్లీట్ 360 degrees రివర్స్ యాంగిల్ లో చెప్పారు. ఎందుకంటే అసలు లవ్ ఫెయిల్యూర్ అయితేనే జనాలు వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు, మార్కులు తక్కువ వస్తే జనాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు అంతకంటే నా అమ్మాయి ఇంక బెస్ట్ అమ్మాయి ఉందన్న సంగతి వాళ్ళు తెలియక అంటే ఒకటి మిస్ అయిందంటే నెక్స్ట్ బెస్ట్ మిస్ అయింది అది అని అర్థమైంది. భగవంతుడు అంటే ఒకటి మిస్ చేస్తున్నాడంటే అర్థం చేసుకోవట్లేదు, తెలియట్లేదా? అంటే మిస్ అయిన అమ్మాయి అందం కంటే ఆ అమ్మాయి గుణం కంటే అమ్మాయి ఆస్తుల కంటే ఇంకోటి రెడీగా ఉన్న సంగతి వాళ్ళు తెలియక మిస్ వరల్డ్ మిస్ అయితే మిస్ యూనివర్స్ ఉందని తెలియట్లేదు వాళ్ళు. మెయిన్ అది ప్రేక్షకులు నా దేవుళ్ళందరికీ ఈ సినిమా గురించి అడిగారు కాబట్టి అఖండ 2 బాలయ్య బాబు గారు బోయపాటి సీన్ గారి కాంబినేషన్ లో జరుగుతుంది. రాజా సాబ్ ప్రభాస్ గారిది ఫినిష్ అయింది. హిందీ జాడ్ సన్నీ డేల్ గారు మల్లేని గోపి గారు మైత్రి మూవీస్ పీపుల్స్ మీడియా కాంబినేషన్లో జరిగింది. కాంతారా 2 జరుగుతుంది నెక్స్ట్ మంత్. ఫైట్ చేసి నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. ఈ మా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ ఆయన టక్కున స్పాంటేనియస్గా ఇచ్చిన ఆన్సర్ ఆయన అడిగి చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా దానికంటే మా సన్ను మాకు బాగా హెల్ప్ మాకంటే అడ్వాన్స్ అప్డేట్ వర్షన్లో వచ్చాడు. మాకంటే మాకు చాలా ఊతంగా మాకంటే బెస్ట్ థాట్ తోటి ముందు. మీ పిల్లల్ని కూడా ఇదే ఫీల్డ్ లో మా జాబ్ లోకి వచ్చాడు. ఇంకొక అతను 2 కొడుకులు 2 కూతురులు అని ఒక అబ్బాయి వాడు యుఎస్ లో చదువుతున్నాడు. సినిమా ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. పెద్దోడు వచ్చాడు. అమ్మాయిలు ఒక అమ్మాయి డాక్టర్, ఒక అమ్మాయి బిజినెస్ కోర్సు వీకేలో చేసి వచ్చింది. సూపర్, అసలు వండర్ఫుల్. సో మీరు అనుకుంటున్నట్లుగానే మీరు చెప్పే విధంగానే నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఆ దేవుడు ఇంకా మీ పేపర్లో చాలా గట్టిగా, చాలా మంచిగా, చాలా సూపర్ హిట్ గా రాయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ రికమెండేషన్ ఆయనకి అందుద్దని మేము మా గురించి కూడా కొంచెం రికమెండ్ చేయండి అప్పుడప్పుడు. నువ్వు చేసావు కాబట్టి నేను మీకు చేస్తాను. అంతే కదా. భగవంతుడు అంటాం, భగవంతుడా నా బంగారం రికమెండ్ చేసింది, ఆ రికమెండేషన్ మాకు వద్దు, మంచి డబ్బులు మంచి వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకొని చాలా బాగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంది.